హాయ్ గాయ్స్, మళ్ళీ మొదలైంది నా ప్రయాణం ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకి. మళ్ళీ నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా డేట్ ఏం రాలేదు, బట్ ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చింది. ఎగ్జామ్ ఫీ కట్టడానికి మళ్ళీ మంచిర్యాలకి వెళ్తున్నాను నేను ఆసిఫాబాద్ నుంచి. నాకు చిన్నప్పటి నుంచి బస్ అస్సలు పడదు. బస్సులో ఒక 10-20 మినిట్స్ ట్రావెల్ చేసినా కూడా ఫుల్ వామిటింగ్స్ చేసేసుకుంటా నేను. అలాంటిది అసలు మంచిర్యాల అంటే నాకు 2 అవర్స్ జర్నీ అంటే ఎంత దూరమో అనిపించేది. ఈ ఎగ్జామ్స్ వల్ల మంచిర్యాలలో కాలేజ్ వెళ్ళడం వల్ల నాకు ఏమైపోయిందంటే బస్ అనేది అలవాటు అయిపోయింది. పక్కన ఊరికి వెళ్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మంచిర్యాలకి వెళ్తుంటే. సో ఈ జర్నీస్ వల్ల కొన్ని విషయాలు కూడా నేను తెలుసుకుంటున్నాను. బస్సెస్ కోసం బస్సెస్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఒక గమ్యం అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో బస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అని చాలా విషయాలు తెలిసినాయి నాకు ఎప్పుడూ తెలియదు అలా ఒక యాప్ ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు అని. సో ఈ జర్నీ చేయడం వల్లనే నాకు ఇవన్నీ తెలిసినాయి. మేబీ అక్కడే ఉండిపోతే స్ట్రక్ అయిపోతే లైఫ్ అనేది ఏం తెలియదు. కొంచెం ట్రావెల్ చేస్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, కొన్ని వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉండాలి. అలా వెళ్తే కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు కొన్ని మనకు తెలుసుకుంటాం. మేబీ మనకు తెలిసిన విషయాలు కూడా వేరే వాళ్ళకి చెప్తాము మనము. సో ఈ జర్నీస్లో నాకు అలాగే జరిగింది. నాకు చాలామంది పరిచయం అయ్యారు కూడా. ఈరోజు వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ కలిసింది. సో ఈ 2 అవర్స్ తనతోనే జర్నీ చేశాను నేను. నాకు అసలు అనిపించలేదు 2 అవర్స్ జర్నీ చేసినట్టు. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాము, చాలా షేర్ చేసుకున్నాము. అసలు తను ఇన్ని రోజులు ఏం చేస్తుంది, నేను ఇన్ని రోజులు ఏం చేస్తున్నానని అలా అలా మాట్లాడుకుంటూ మంచిర్యాల కూడా వచ్చేసాము. మంచిర్యాల రాగానే ఫస్ట్ దోశ ఆర్డర్ చేసుకున్నాము. ఈ క్యాంటీన్ బస్ స్టాండ్లోనే ఉంది. దోశ మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది. అండ్ కాఫీ అండ్ టీ కూడా మంచిగా ఉంటున్నాయి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు మంచిర్యాలలో. సో దోశ ఆర్డర్ చేసుకున్నాము ఇద్దరం. దోశ తినుకుంటూ కూడా మస్తు కామెడీ, మస్తు జోక్స్ చేసుకున్నాము. అంటే ఇంతకుముందు మేము ఏమేమి చేసాము, అన్ని మెమరీస్ని గుర్తు చేసుకున్నాం అన్నట్టు. బస్ ఈ ఆధార్ కార్డ్ ఫ్రీ బస్ వల్ల బస్సెస్ మాత్రం చాలా రష్ ఉన్నాయి. టైంకి వచ్చే బస్సెస్ కూడా రావట్లేదు, ఎందుకో తెలియదు. బస్సెస్ వేయట్లేదు అసలు. అప్పట్లో జాతర అలా ఉంటే బస్సెస్ వేయకపోతుండే. ఇప్పుడు ఏం లేదు, నార్మల్ టైంలో కూడా బస్సెస్ రావట్లేదు. ఒక 2 బస్సెస్ అట్లా వేస్తున్నారు. ఆ వచ్చిన బస్సెస్ కూడా చాలా రష్ ఉంటున్నాయి ఈ ఫ్రీ బస్సెస్ వల్ల. బట్ టైంకి వెళ్ళడానికి కూడా మనకు కొంచెం అప్పుడప్పుడు మనము ఫ్రీ బస్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తప్పదు అన్నట్టు వెళ్తున్నాను. సో బస్ జర్నీ అయితే చాలా అలవాటు అయిపోయింది అసలు. ఇక మంచిర్యాల అయితే నా పక్కనున్న ఊర్లాగానే అనిపిస్తుంది నాకు. సో మా ఫ్రెండ్ కూడా కందికాయలు తీసుకొచ్చింది. అవి తింటూ మాట్లాడుతూ అలా వచ్చేసినాక కందికాయలు తినేసినాక దిగాక దోశ కూడా తినేసినాము. మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నా, దోశ చాలా బాగుంటుంది. దోశ తిన్నాక మళ్ళీ నేను కాలేజ్కి స్టార్ట్ అయిపోయినా, తను వెళ్ళిపోయింది. కాలేజ్కి ఆటోలో వెళ్ళిన. జస్ట్ కాలేజ్లో నాకు 10 మినిట్స్ వర్క్. ఆ 10 మినిట్స్ కోసం నేను 2 అవర్స్ అంటే 2 అవర్స్ ప్లస్ 2 అవర్స్ టోటల్ 4 అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు మాత్రం మస్తు పడుకొని వచ్చేసి